అభ్యాసి తెలుగు లెర్నింగ్ అండ్ డివోషనల్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ పెద్దంటి రామకృష్ణ చక్రవర్తి. ఫిబ్రవరి 21, 2026 ఈరోజు ఫాల్గుణ శుద్ధ చవితి. చాలా విశేషమైన పర్వదినం. సర్వ విఘ్నాలను తొలగించి కోరిన వరాలిచ్చే గణాధిపతి విఘ్నాధిపతి అయిన గణపతికి సంబంధించిన పరమ పవిత్రమైన పర్వదినం ఈ రోజున పుత్రగణపతి వ్రతం చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. అలాంటి విశిష్టమైన వ్రతం ఈ పుత్రగణపతి వ్రతం. సంతానం లేనివారే కాకుండా కేవలం మగపిల్లలు మాత్రమే కావాలనుకునేవారు కూడా తప్పకుండా ఈ వ్రతం ఆచరించాలి. ముఖ్యంగా మహిళలు వేకువనే లేచి స్నానం చేసే నీటిలో కొన్ని నువ్వులు వేసి కలుపుకొని స్నానం చేసి ఆ తర్వాత ఇంట్లో పూజ గదిలో గణపతి ఫోటో కానీ విగ్రహం కానీ ఏర్పాటు చేసుకొని సద్గుణ సంపన్నుడైన పుత్రుడిని ప్రసాదించమని ప్రార్థించాలి. అలా వీలు కాని పక్షంలో దగ్గరలో ఉన్న దేవాలయానికి గణపతి ఆలయానికి వెళ్ళి గన్నేరు పూలతో గరికతో పూజ చేసుకొని ఉండ్రాళ్ళు అటుకులు బెల్లం అరటిపళ్ళు కొబ్బరికాయలు నైవేద్యం పెట్టి ప్రసాదంగా తీసుకోవాలి. ఉపవాస నియమం పాటించాలి. సాయంత్రం చంద్రదర్శనం అయ్యాక ఆహారం తీసుకోవచ్చు. ఈ రోజు మొత్తం కూడా ఓం గం గణపతయే పుత్ర సంతానం దేహి దేహి అనేటువంటి మంత్రాన్ని రోజు మొత్తం స్మరిస్తూనే ఉండాలి. గణపతిని ధ్యానిస్తూ ఉండాలి. మీ ఇళ్లకు దగ్గరలో ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి అటుకులు బెల్లం స్వీట్లు లాంటివి పంచిపెట్టాలి. ఇలా నియమంగా నిష్టగా ఏకాగ్రతగా శ్రద్ధగా భక్తిగా మీరు కనుక ఆచరించినట్లయితే తప్పకుండా గణనాథుడు సద్గుణ సంపన్నుడైన పుత్రుడిని ప్రసాదిస్తాడు. ఇది పూర్వకాలం నుండి అనేక మంది రాజ్యాధీశులు చక్రవర్తులు రాజులు ఈ వ్రతాన్ని ఆచరించి వాళ్ళ వంశాన్ని వృద్ధి చేసుకున్నారు. చాలా విశేషమైన ఫలితం. పురాణాలు వేదాలన్నీ కూడా చెప్తున్నటువంటి అద్భుతమైన ఈ పుత్రగణపతి వ్రతాన్ని అందరూ ఆచరించండి. వినాయక చవితి రోజు చేసుకునే అవకాశం లేని వాళ్ళు కూడా ఈ వ్రతం చేసుకోవడం వల్ల మంచి ఫలితం అందుకోవచ్చు. కాబట్టి అందరూ ఈ వ్రతాన్ని ఆచరించండి. గణపతి యొక్క అనుగ్రహం పొందండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః.